అందరికీ నమస్కారం. మా అన్నోళ్ళు అక్కోళ్ళు చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎవరో కొంతమంది పోతేనో లేకపోతే ఏదో ఈ డిప్యూటీ మేయర్లో వైస్ చైర్మన్ పర్సన్లో ఈ కార్పొరేటర్లని భయపడిచ్చి నాయకుల్ని బెదిరించి కిడ్నాపులు చేసి దౌర్జన్యాలు చేసి దోపిడీలు చేసి సాధించుకుంటేనో వైఎస్ఆర్సీపీ పార్టీ పని అయిపోయింది, ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ లేదు అనేసి మాట్లాడుతూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఏమైనా మీ పార్టీలాగా పిల్లనిచ్చి హక్కును చేర్చుకున్న మామని వెన్నుపోటు పొడిచి లాక్కున్న పార్టీ అనుకుంటున్నారా? ఇది కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీని, రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీని ఎదిరించి దమ్ము ధైర్యంగా బయటకు వచ్చి ఒక్క మగాడు ధైర్యంగా పార్టీని తనకంటూ ఒక పార్టీని ఏర్పాటు చేసుకొని సింగిల్గా పోటీ చేస్తే 151 మందిని తనతో పాటు గెలిపించుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అట్లాంటిది ఆ పార్టీ లేదు, ఆ పార్టీ లేదు, ఆ పార్టీ మేము కూడా ఇట్టే అనుకుంటా ఉన్నింది 2019 నుంచి 24 వరకు. ఇంకా టీడీపీ పార్టీ కనుమరుగైపోయినట్టే ఆ పార్టీ లేదని. ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉండలే, రేపు మీకు అదే గతి, మీరు అదే ఆలోచనలతోనే మీరు అలాగే వాగుతూ ఉండండి. 2029 కల్లా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో మళ్ళీ మీరే చూద్దురు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా మా కార్యకర్తలకి ఏమీ మేలు చేయకపోయినా కుటుంబం కోసం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణాలను కూడా అర్పించడానికి నాలాంటి వాళ్ళు లక్షల మంది కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం.